హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు అయితే నువ్వుంటే నా జతగా అనే సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మిథున తన మెల్లు దేవ మంగళసూత్రం వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక దేవతో ఎన్నో అందమైన కళలు కంటూ ఉంటుంది. ఆ డ్రీమ్స్ లోనే మైమర్చిపోతూ ఉంటుంది మిథున. ఇక అప్పుడే తన చెల్లెలు అలైకృత వచ్చి అక్కని డిస్టర్బ్ చేస్తుంది. ఏంటక్క, నువ్వు బావతో హనీమూన్కి వెళ్తున్నట్టు కలలు కంటున్నావా ఏంటి అంటూ సరదాగా అక్కని ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు మిథున అమ్మ ఇక్కడే అంటుంది. ఇక అలైకృత నువ్వు ఊహాలోకంలో ఉన్నావు కాబట్టి ఫోన్లో మాట్లాడచ్చు అని బయటికి వెళ్ళింది అంటూ అబద్ధమైతే చెప్తుంది. ఇక అక్క, నీ మెల్లో బావ నల్ల పుసలు తాడు వేసినందుకు అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఇక నువ్వు దేవ భార్యగా ఏంటి కోడలిగా నీకు సర్వ హక్కులు వచ్చినట్టే అక్క అని చెప్తుంది. ఇక ఇద్దరు అక్క చెల్లెలు చాలా సంతోషంగా ఉంటారు. ఇక అప్పుడే దేవ వస్తాడు. అప్పుడు అలైకృత హాయ్ బావా అంటూ దేవ దగ్గరకైతే వస్తుంది. ఇక దేవకి చాలా కోపం వస్తుంది. బావా ఏంటి బావా అంటూ కసురుకుంటాడు. ఇక అలైకృత నువ్వు మా అక్కకి భర్త అయినప్పుడు నాకు బావనే కదా అంటుంది. ఇక దేవ మీ ఇంట్లో మీ అక్క ఒక్కతే అనుకున్నాను, కానీ మీ ఇంట్లో ఎవ్వరు కూడా బుర్ర లేదనమాట అంటాడు. ఇక అలైకృత తన పేరుని తన డీటెయిల్స్ని అన్ని కూడా బావకి చెప్తుంది. ఇక దేవ నీ డీటెయిల్స్ నాకెందుకు అంటాడు. ఇక అలైకృత రేపు ఎప్పుడైనా నేను రోడ్డు మీద కనిపిస్తే నా పిల్లం చెల్లెల అని పిలిస్తే బాగుండదు కదా బావా, అలైకృత అని పిలిస్తేనే బాగుంటుంది. అయినా నువ్వు మా ఇంటికి అల్లుడైపోయావు, ఇక నువ్వు కూడా మా బ్యాచ్లో చేరిపోయినావు బావా అంటూ ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక దేవ నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి, బయలుదేరు మీ అక్కను కూడా తీసుకెళ్ళు అంటూ కోపం చేశాడు. అప్పుడు అలైకృత దేవని అక్క దగ్గరకు తీసుకొస్తుంది. అక్క చేతిని బావ చేతులు పెట్టి బావా మా అక్క చాలా మంచిది, తనని బాగా చూసుకో అని చెప్తుంది. ఇక దేవ తన చేతిని తీసుకుంటాడు. మనం నడుస్తున్నప్పుడు చందమామ కూడా మనతో నడుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది భ్రమ, ఇది కూడా అంతే అంటూ అక్క నుండి వెళ్ళిపోతాడు దేవ. తర్వాత అలైకృత అక్క వీలైనంత తొందరగా బావ మనసును మార్చి మిథున నువ్వే నాకు ప్రాణం అనేలా చేయు అంటూ అక్కకైతే చెప్తుంది అలైకృత. మరోవైపు త్రిపుర మిథున యొక్క నల్లపుసల ఫంక్షన్ గురించి తెలుసుకుని అత్తయ్యని చాలా కోపం చేస్తూ ఉంటుంది. నీ కూతుర్ని నువ్వే అగాధంలోకి నెట్టావు, కూటికి గదిలేని వాడికి ఇచ్చి తన గొంతు కోసావు అంటూ అత్తయ్యని కోపం చేస్తూ ఉంటుంది. ఇక లలిత అత్తారింటికి వెళ్ళిన కూతుర్ని నిండు నూరేలు సౌభాగ్యవతిగా ఉండమ్మా అని ఒక తల్లిగా ఆశీర్వదించి రావడం అని చెప్తుంది. అప్పుడు త్రిపుర ఒక వీధి రౌడిగాడు మిథున భర్త, అంతఃపురంలో ఒక యువరాణిలా బ్రతకాల్సిన మీ కూతుర్ని ఒక అనామకుడి ఇంటికి కోడలు అని చెప్తున్నారు, అసహ్యంగా లేదా అత్తయ్య అంటుంది. అప్పుడు అలైకృత బావ చాలా మంచివాడు, తన కుటుంబం కూడా చాలా మంచిది అని చెప్తుంది. ఇక రాహుల్కి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో చెల్లెని కొట్టబోతాడు. ఇక అమ్మ అడ్డుకుంటుంది. ఏంట్రా ఒక ఆడపిల్ల మీద చేసుకోవడం ఏంటి అంటూ కోపం చేస్తుంది. అప్పుడు అలైకృత అక్క బావని ప్రేమిస్తుంది, అతని తన జీవితం అని నమ్ముతుంది, అతనితో జీవితం బాగుంటుంది అని అనుకుంటుంది. అక్కని ప్రేమించే వాళ్ళుగా, అక్క సంతోషం కోరుకునే వాళ్ళుగా మనం అక్క నమ్మకాన్ని గౌరవించాలి, తనకి తోడుగా నిలబడాలి. ఇలా ఎన్ని రోజులని అక్కని ద్వేషించుకుంటావు అన్నయ్య అంటుంది అలైకృత. ఇక ఆ మాటకి రాహుల్కి చాలా కోపం వస్తుంది. ఆ రౌడీ గారిని పట్టుకొని బావ అంటనో బుద్ధుందా నీకు అంటూ కోపం చేస్తాడు. అప్పుడు బామ్మ మిథున ఆ ఇంట్లో చాలా తెలివైంది, తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఆ పార్వతి పరమేశ్వరుల సమక్షంలో తన మెడలో పడిన తాలిని దేవుడు తనకిచ్చిన వరప్రసాదం అనుకుంటుంది అంటూ కోపం చేస్తుంది. ఇక లలిత మిథున ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని ఒక అన్నగా వదినగా మీరు కోరుకోవాలి, కానీ మీరు ఏం చేసినా సరే మిథునని ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నారు, తన కాపురం కూల్చాలి అని చూస్తున్నారు. అంతకంటే పాపం మరొకటి ఉంటుందా, చేతులారా చెల్లెలి కాపురం నాశనం చేస్తే దేవుడు కూడా క్షమించడు, అది తెలుసుకోండి అంటూ చాలా బాధపడుతుంది లలిత. అప్పుడు త్రిపుర మేం కాదత్తయ్య మీరు తెలుసుకోవాలి, సరిగ్గా మామయ్య ఊళ్ళో లేని టైం చూసి నల్లపూసల తంతు జరిపించారు. ఇక ఈ విషయం గురించి మామయ్యకి తెలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అది తెలుసుకోండి, మీరు మావయ్య గారి నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారని తెలుసుకోండి. అసలు ఆ రోజు మీరు సారీ తీసుకెళ్తేనే మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది, అలాంటిది ఇప్పుడు ఏకంగా నల్లపూసల తంతు జరిపించి మిథునని ఆ ఇంటికి శాశ్వతంగా కోడలు చేసి వచ్చారు. ఇక ఈ విషయం తెలిస్తే మావయ్య గారికి ఎలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందో అది తెలుసుకోండి, ఏం జరిగినా సరే అన్నిటికీ మీరే బాధ్యులు అది తెలుసుకోండి అని చెప్పేసి ఇద్దరు కూడా వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు. ఇదేలోటే మరోవైపు దేవ మిథున మెల్లో పడిన తాళి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మిథున అక్షింతలు తీసుకుని వస్తుంది. హాయ్ మొగుడ్స్ అంటుంది. ఇక దేవాకి చాలా కోపం వస్తుంది. మొగుడు మొగుడు అసలు పిచ్చి కోపం ఉన్నాను, వెళ్ళు అంటూ కసురుకుంటాడు. అప్పుడు మిథున భర్త చెప్పిన మాట భార్య వింటుంది. మీరు చెప్పినట్టు వెళ్తాను, కానీ ముందు ఈ అక్షతలు వేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్తుంది. ఇక దేవ నేను వేయనంటూ మొండికేశాడు. అప్పుడు మిథున దేవ చేతిని గట్టిగా పట్టుకుని బొంగరంలా గిరగిరా తిప్పేస్తుంది. అప్పుడు దేవ ఏంటి ఇంత పలచగా ఉన్నావు, నీ చేతుల్లో మాత్రం ఇంత బలం ఉందేంటి, కరాటే నేర్చుకున్నావా ఏంటి అంటాడు. అప్పుడు మిథున తోక తెగిన కోతిలా ఇలా చిందులు వేసినవేంటి,
నోరు మూసుకొని అక్షింతలు వేయండి అంటూ దేవ చేయి పట్టుకుని గిరగిరా తిప్పేస్తుంది. అప్పుడు దేవ నా చేయి వదలవే అంటాడు. ఇక మిథున పట్టుకుంది వదలడానికి కాదు, అయినా అందమైన జంట మధ్యలో అంతే అందమైన రొమాన్స్ ఉండాలి కానీ ఇలా ఫైటింగ్లు ఎందుకు అంటూ మిథున చాలా తెలివిగా తన చేతుల నుండి అక్షింతలు దేవ చేతులు వేస్తుంది. ఇక దేవ చేతుల మీదుగా తన తల మీద అక్షింతలు వేయించుకుంటుంది మిథున. తర్వాత దేవ చేయిని వదిలిపెడుతుంది. ఇక మిథున తన భర్త కాలకి నమస్కారం పెట్టుకుంటుంది. ఇలాగే భార్య చెప్పిన మాటని వినాలి మొగుడ్స్, అయినా నా మెల్లో మంగళసూత్రం వేసినట్టుగా అంతే ప్రేమగా ఇప్పుడు నీ భార్యకి గోరుముద్దలు తినిపించండి అంటుంది ప్రేమగా. ఇక దేవకి చాలా కోపం వస్తుంది. ఏంటి వేషాలు వేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నావు, నేనంటే నీకు అంత కామెడీగా ఉందా అంటూ కోపం చేస్తాడు. ఇక మిథున అయ్యయ్యో మీరు ఈ ఏరియాకి పెద్ద రౌడీ సార్, మీరంటే భయంగా ఉంటుంది కానీ కామెడీగా ఎందుకుంటుంది సార్ అంటుంది అమాయకంగా. ఇక దేవ వెళ్ళమని కోపం చేస్తాడు. ఇక మిథున వెళ్తూ వెళ్తూ మీరు ఈ లుక్లో చాలా బాగున్నారు అంటూ చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది మిథున. మరోవైపు ప్రమోదిని తన భర్త యొక్క చిరిగిన షర్టు చూస్తుంది. ఇక ఇది ఎలా చినిగింది అంటూ తన భర్తనైతే అడుగుతుంది. ఇక అతనేమో బస్సులో వస్తున్నగా చిరిగిపోయింది అంటూ అబద్ధమైతే చెప్తాడు. అప్పుడు ప్రమోదిని నిజం చెప్పండి, మీరు నిజంగా లెక్కలు రాసే పనికి వెళ్తున్నారా అంటుంది. ఇక అతనేమో ఏదేదో చెప్తూ కవరింగ్ ఇస్తాడు. ఎందుకంటే భార్యని బాధ పెట్టకూడదు అని అలా చెప్తాడు. ఎందుకంటే అతను కూలీ పని చేస్తున్నాడు, ఆ విషయం తనకు తెలిస్తే తను బాధపడుతుంది అని అబద్ధమైతే చెప్తాడు. తర్వాత సూర్యకాంతం అలాగే అత్తగారు ఇద్దరు కలిసి పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇక మిథున అత్తయ్య ఫంక్షన్లో దిగిన ఫొటోస్ చాలా బాగా వచ్చాయి అంటూ ఫోటో చూస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా దేవ చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే మిథున దేవ దగ్గరికి వస్తుంది. ఏంటండి మీరు చూపులతోనే చంపేస్తున్నారు, మీరు ఎలాగో నా మెల్లో నల్లపూసల తారిని వేశారు. ఇక నల్లపూసల ఫంక్షన్లో ఎలాంటి ఆటంకం లేకుండా సంతోషంగా జరిగిపోయింది. వచ్చిన ముత్తైదులందరూ కూడా మన జంటని నిండు నూరేలు చల్లగా ఉండమని దీవించారు. మరి మీరు నన్ను ఇంకా ఇలా కోపంగా చూడడం ఏమైనా బాగుందో చెప్పండి అత్తయ్య, మీరు పెద్దవాళ్ళు, మీరైనా చెప్పండి అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది మిథున. అప్పుడు ఆమెనేమో కోపం అనేది వాడికి కొత్తగా నేర్పించాలా ఏంటి, చిన్నప్పుడు వాడికి నవ్వు తప్ప కోపం తెలియదు, కానీ ఇప్పుడు కోపం తప్ప నవ్వంటే ఏంటో తెలియకుండా పోయింది, ఏం చేస్తాం, వాడి జీవితాన్ని వాడే అలా తయారు చేసుకున్నాడు అంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు దేవ అమ్మ నీకు ఈ కొడుకుంటే చాలా ప్రేమగా చూసుకుంటావు కదా, మరి నిన్నటి నుండి నేను ఇంటికి ఎందుకు రాలేదో తెలుసా అంటాడు. ఇక వాళ్ళమ్మ నీకు నల్ల పూసలు వేయడం ఇష్టం లేదు కదా అందుకే అంటుంది. ఇక అలా అయితే నేను నిన్న రాత్రి రావాలి కదా అని చెప్తాడు దేవ. అప్పుడు మిథున రాత్రి నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పావు, కానీ ఉదయమానగా వచ్చావు ఎందుకలా అంటుంది. ఇక దేవ నిన్నటి నుంచి హాస్పిటల్లో బెడ్ మీద స్పృహలు కూడా పడి ఉన్నాను కాబట్టి అంటాడు. ఇక ఆ మాటకి అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడు మిథున మళ్ళీ పోలీసులు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేశారా అంటుంది. ఇక దేవ నా పరిస్థితికి కారణం పోలీసులు కాదు, జడ్జి గారి కొడుకు అని చెప్తాడు. ఇక మిథున ఏంటి మా అన్నయ్య అంటుంది. అప్పుడు దేవ అవును మీ అన్నయ్యే నన్ను చంపడానికి ప్లాన్ చేశాడు అని చెప్తాడు. ఇక మిథున వాళ్ళ అన్నయ్యపై చాలా కోపంగా ఉంటుంది. మరి రేపటి వీడియోలో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.